Good morning, all the masters. Namaste, masters. చక్కని నవరాత్రి 5వ రోజు పొద్దున ఇలా చక్కగా ఈ ప్లాట్ఫామ్ మీద మీ అందరితో కలవటం నా సుదినంగా భావిస్తున్నాను. Good morning to all the great masters. అప్పుడే నవరాత్రి 5వ రోజు వచ్చేసింది. మొన్న నవరాత్రి మొదలైనట్టు ఉంది మాస్టర్స్. కానీ మనం ఎంతో చక్కగా ఈ ప్లాట్ఫామ్ మీద ఇలా ప్రతి పొద్దున కలిసి చక్కగా పండగ చేసుకుంటున్నాం. ఎంతో ఆనందదాయకమైన విషయం ఇది. ఇప్పటి వరకు చక్కగా శైలజ మేడం, దీప్తి మేడం, కల్పన మేడం, సుమతి మేడం ఎంతో చక్కగా ఈ 4 రోజులు మనకి ఈ నవరాత్రి గైడెడ్ మెడిటేషన్ చక్కగా మన మాతృభాష తెలుగులో మనకి అందజేశారు. వాళ్ళ నలుగురికి నా ఎన్నెన్నో కృతజ్ఞతలు. ఈ 9 రోజులు ఈ మాస్టర్స్ ఎంతో గొప్పగా, ఎంతో వైభవంగా ఈ నవరాత్రి ధ్యానం మన ముందుకు తీసుకొస్తారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు ధ్యానం 5వ రోజు నవరాత్రి ధ్యానం మనం చక్కగా మొదలు పెట్టుకుందాం. అందరూ చక్కగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. ఇవాళ ఎంతో సుదినమైన పండగ రోజు, నవరాత్రి సగంలోకి వచ్చేసాం. అమ్మ ఒడిలో హాయిగా కూర్చొని నవ్వుతున్నాం మనం. హ్యాపీగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. చక్కగా కళ్ళు 2 మూసుకోండి. కాళ్ళలో కాళ్ళు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి. సుఖ స్థిర ఆసనం తీసుకోండి మాస్టర్స్. నేల మీద కూర్చున్న వాళ్ళు చక్కగా సుఖాసనంలో బాస్పెట్లు వేసుకొని కూర్చోండి మాస్టర్స్. కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు చక్కగా 2 కాళ్ళు క్రాస్ చేసుకోండి మాస్టర్స్. వేళ్లలో వేళ్లు పెట్టుకొని మీ ఒళ్ళో పెట్టుకోండి. హాయిగా మీ శ్వాసతో కలిసి ఉండండి. ఇవాళ నవరాత్రి 5వ రోజు మిమ్మల్ని అందరినీ తెలుగు గైడెడ్ మెడిటేషన్తో ఆ తల్లి హృదయం దాకా తీసుకెళ్ళటానికి నా ప్రయత్నం మొత్తం ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మీరందరూ కలిసి ప్రయాణించండి మాస్టర్స్. హాయిగా రిలాక్స్ గా కూర్చోండి మాస్టర్స్. ఒకసారి లోతైన శ్వాస తీసుకోండి మాస్టర్స్. హాయిగా ఊపిరిని వదిలేయండి. ఇంకొక మారు లోతైన శ్వాస. హాయిగా వదిలేయండి మాస్టర్స్. మరొక్కసారి లోతైన శ్వాస. ఈసారి శ్వాస వదులుతూ చక్కగా మీ శరీరాన్నంతటినీ ఒక్కసారి ఎరుకతో గమనించండి మాస్టర్స్. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు మాస్టర్స్. ధ్యానం అంటే ఎరుకతో మీతో కూడి ఉండటం, మీ శ్వాసతో కూడి ఉండటం. ఈ నవరాత్రి మనకి ఎరుకని గుర్తు చేస్తుంది మాస్టర్స్. చక్కగా మీ శ్వాసతో కూడి మీ ఎరుకతో ఉండండి మాస్టర్స్. ఈ 9 రోజులు ఎంతో వైభవంగా
ఈ నవరాత్రి ధ్యానాలు మనం కొనసాగిస్తున్నాం. ఈ 9 రోజులు ఆ మాతృమూర్తి, ఆ దుర్గమ్మ తల్లి ఎనర్జీ, ఆ తల్లి శక్తిని మనం 9 రూపాలుగా ఈ పండగలో చూడబోతున్నాం. కొన్ని చూసాం, కొన్ని చూడబోతున్నాం. నవరాత్రి మొదటి రోజు ఆ తల్లి చూపించిన శక్తి రూపం శైలపుత్రి. శైలపుత్రి నమో నమః. రెండవ రోజు ఆ తల్లి చూపించిన తన అద్వితీయమైన రూపం బ్రహ్మచారిణి రూపం. మూడవ రోజు ఆ తల్లి చూపించిన అమోఘమైన శక్తి రూపం చంద్రఘంటామాత. నిన్న 4వ రోజు ఆ తల్లి చూపించిన తన విశ్వరూపం కూష్మాండ రూపం. ఈ రోజు 5వ రోజు ఆ తల్లి మనతో పాటి ముందుకెళ్తూ మనకి తన స్కందమాత రూప దర్శనం ఇస్తోంది మాస్టర్స్. రేపు మనం తల్లిని కాత్యాయని రూపంలో చూడబోతున్నాం. ఆ మర్నాడు ఆ తల్లి మనల్ని తన సంపూర్ణ శక్తి చూపిస్తూ కాలరాత్రి రూపంలో మన ముందుకొస్తుంది మాస్టర్స్. కాలరాత్రి అయిపోయినాక ఆ తల్లి చూపించే తన మంగళమైన రూపం మహాగౌరి రూపం. 9వ రోజు మనం చూసే ఆ తల్లి రూపం ధాత్రి రూపం, సిద్ధిధాత్రి రూపం. ఈ 9 రోజులు ఈ తల్లి అద్భుతమైన అద్వితీయమైన రూపాలతో మనం ఎంతో చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నాము, చేసుకోపోతున్నాము మాస్టర్స్. ఈరోజు స్కందమాత రూపంతో తల్లి తన అద్వితీయమైన రూపం మనకి చూపిస్తోంది. స్కందమాత రూపంలో ఆ తల్లి తన మాతృ రూపాన్ని మనకి చూపిస్తోంది మాస్టర్స్. స్కందమాత రూపంలో ఆ తల్లి ఒడిలో ఉన్నది స్కందుడు, అంటే కార్తికేయుడు, అంటే మన కుమారస్వామి. స్కందమాత రూపంలో ఈ రోజు తల్లి సింహం మీద విరాజిల్లి ఆ కుమారస్వామి ఆయనని తన ఒళ్ళో పెట్టుకొని ఎంతో అద్వితీయమైన రూపంతో మన ముందుకు వచ్చింది మాస్టర్స్. ఈ స్కందమాత రూపాన్ని అగ్నిదేవి అని కూడా అంటారు మాస్టర్స్. అగ్ని అజ్ఞానాన్ని దగ్ధం చేస్తుంది. ఇది అజ్ఞానాన్ని దగ్ధం చేసే రూపం మాస్టర్స్. ఆ కార్తికేయుణ్ణి, ఆ కుమారస్వామిని తన ఒళ్ళో పెట్టుకొని ఒక చేత్తో కమలం పువ్వు పట్టుకొని ఇంకో చేత్తో మనకి అభయముద్ర ఇస్తూ
ఆ తల్లి అద్వితీయమైన రూపం మీ మనోనేత్రంతో చూడండి మాస్టర్స్. పద్మంలో ఆ కూర్చున్న తల్లి పద్మాసనే ఎంతో అద్భుతంగా, ఎంతో అద్వితీయంగా తన శక్తిని మనకు పంచుతోంది మాస్టర్స్. ఈ స్కందమాత రూపంలో ఆ శక్తి నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం మాస్టర్స్? స్కందుడంటే కుమారస్వామి, అంటే దేవతలకి సేనానాయకుడు. దేవతలకి సేనానాయకుడంటే ఒక్కసారి ఏ సేనకు నాయకుడో ఒక్కసారి ఆలోచించాలి మాస్టర్స్. మంచి చెడుకి మధ్య జరిగే సంఘర్షణలో మంచి అనే సేనకి అధిపతి మన కుమారస్వామి నాయకుడు. ఇది ఎలాంటి సంఘర్షణ మాస్టర్స్? మనలో నిరంతరం జరిగే సంఘర్షణ. బాహ్యానికి అంతర్ముఖానికి మధ్య జరిగే మన సంఘర్షణలో మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న మన తల్లి ఈ విశ్వశక్తి స్కందమాత. హాయిగా ఆ స్కందమాత తల్లి ఎనర్జీస్తో మీ చైతన్యాన్ని కలిపి ఒకటై ధ్యానం చెయ్యండి మాస్టర్స్. మన మనసుకి మన హృదయానికి మధ్య జరిగే మన సంఘర్షణలో మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న మన తల్లి ఈ విశ్వశక్తి స్కందమాత. ఆవిడ అద్భుతమైన శక్తితో ఒకటవ్వండి మాస్టర్స్.
ఘర్షణ అనేది మనలో ఎప్పుడు జరుగుతుంది మాస్టర్స్? సంఘర్షణ అనేది మనలో ఎప్పుడు జరుగుతుందంటే, ఏదైనా తన పరిధి దాటి అవసరం ఉన్న దానికంటే ఎక్కువైనప్పుడే సంఘర్షణ మాస్టర్స్. అన్నీ సమతుల్యంగా ఉంటే, అన్నీ సమతుల్యమైపోతే సంఘర్షణ అదే ఆగిపోతుంది. మీ శ్వాసతో కూడి ఉండండి మాస్టర్స్. మనలోని బహిర్ముఖం అవసరానికి మించినదైపోవటంతో ఇప్పుడు మనం అంతర్ముఖం అవ్వాల్సిన అవసరం వచ్చింది మాస్టర్స్. మన బహిర్ముఖం అవసరానికి మించింది అయిపోవటంతో ఇప్పుడు మనం అంతర్ముఖం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది మాస్టర్స్. రెండు సమతుల్యంలో తీసుకురావటమే ఈ తల్లి ఉద్దేశం. రెండు సమతుల్యంగా తీసుకురావాలని సందేశం ఇస్తోంది ఈ స్కందమాత తల్లి. దానికి కుమారస్వామి వంటి మనలాంటి ఆధ్యాత్మిక యోధులు, మనలాంటి యోధులను అమ్మ ఈ స్కందమాత రూపంలో ఉత్తేజపరుస్తోంది మాస్టర్స్. ఈ పోరాటం ఎంతవరకు మాస్టర్స్? బాహ్యం అంతరంగం సమతుల్యం అయ్యేంత వరకు, మనలోని స్త్రీ శక్తి మనలోని పురుష శక్తి సమతుల్యం అయ్యేంత వరకు, మనలోని స్త్రీత్వం మనలోని పురుషత్వం సమతుల్యం అయ్యేంత వరకు, అంటే మనలోని అర్ధనారీశ్వర తత్వం
సంపూర్ణంగా ప్రజ్వలించే వరకు మాస్టర్స్ మన స్కందమాత తల్లి తన శక్తితో మన కూడానే ఉంటుంది మాస్టర్స్. మీ శ్వాసతో కూడి ఉండండి. మనలోని అర్ధనారీశ్వర తత్వం సంపూర్ణంగా ప్రజ్వలించే సమయం ఆసన్నమైంది మాస్టర్స్. ఆ ఏకత్వం అన్న సముద్రం నుంచి అనుభవం విస్తరించేందుకు మనం భిన్నత్వం అనే ప్రయాణంలో బయలుదేరి చాలా కాలమైంది మాస్టర్స్. గత ఎన్నో వేల సంవత్సరాలుగా ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలియక అగమ్య గోచరంగా జీవిస్తున్నాం మాస్టర్స్.
శ్వాసతో కూడి ఉండండి మాస్టర్స్. నవరాత్రి 5వ రోజు ధ్యానం. ఆ స్కందమాత శక్తితో కలిసి మనమందరం హాయిగా ఈ రోజు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. మనలోని అర్ధనారీశ్వర తత్వం చక్కగా వెలిగించుకుందాం, చక్కగా పైకి తెచ్చుకుందాం మాస్టర్స్.
మూడో పరిధిలో ఎన్నాళ్లగానో కాలం గడిపేశాం మాస్టర్స్. భిన్నత్వం అనే సముద్రం అడుగులోకి వెళ్ళిపోయాం మాస్టర్స్. ఆ తలంలో ఇరుక్కొని జీవితం ఎంతో భారంగా గడిపేస్తున్నాం మాస్టర్స్. ఇక పైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. భిన్నత్వంలో నుంచి ఏకత్వం వైపుకి వెళ్ళే సమయం ఆసన్నమైంది మాస్టర్స్. వచ్చిన పని పూర్తి చేసేసాం మాస్టర్స్. పురుషతత్వంలో ఎన్ని వేల ఏళ్ళో జీవించేశాం. ఇక మన స్త్రీతత్వం అంటే అంతర్ప్రయాణం వైపు వెళ్లే సమయం ఆసన్నమైంది మాస్టర్స్. చక్కగా మీలో మీరు ప్రయాణించండి. మీ శ్వాసతో కూడి ఉండండి మాస్టర్స్. ఆ తల్లి మనకి చెప్తోంది, ఆట ఆడి ఆడి అలసిపోయారు కదరా బిడ్డల్లారా. పురుషతత్వాన్ని, ఆ శక్తులని
ఇంకా వీడనాడండి. ఇక ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది కదా. దానికి ఒకటే దారి మాస్టర్స్. మీ అర్ధనారీశ్వర తత్వాన్ని గుర్తు చేసుకోండి. ఆ తల్లి మనకి పదే పదే చెప్తోంది, అంతర్ముఖులు కాండి, మీలోని స్త్రీ శక్తిని మేలుకొల్పుకోండి బిడ్డల్లారా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్వాసతో కూడి ఉండండి మాస్టర్స్. మీలోని స్త్రీతత్వం, ప్రేమ, కరుణ, సానుభూతి, క్షమ, ఈ గుణాలని మేర్పుకోండి బిడ్డల్లారా. మీరు మేలుకొని ఈ మానవాళని లేపండి బిడ్డల్లారా అన్న సందేశం ఈ స్కందమాత ఈ రోజు మనకిస్తోంది మాస్టర్స్.
మీ అర్ధనారీశ్వర తత్వంని గుర్తు చేసుకోండి మాస్టర్స్. ఇన్నాళ్ళు మనం మనసు నుంచే పని చేశాము. ఇప్పుడు హృదయం నుంచి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. మీలోని భావోద్వేగాలని గుర్తించండి మాస్టర్స్. మీ మనోమయ కోశంలో జరుగుతున్న కథని గమనించండి మాస్టర్స్. మీ మనోభావాలని తాళం వేసి ఒక చీకటి గదిలో బంధించేశారు మాస్టర్స్. ఆ తలుపులు తీసి ఆ మనోభావాలని మూర్తిభవించండి.
ఏ కథలు మనకు వద్దు మాస్టర్స్, ఏ పాత నమూనాలు మనకి వద్దు. చక్కగా ఎరుకతో మన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆలింగనం చేసుకుందాం మాస్టర్స్. విశ్వాసతో కూడి ఉండండి మాస్టర్స్. భిన్నత్వంలో నుంచి ఏకత్వం వైపుకు వెళ్లే ఒకే ఒక మార్గం మనలోని అర్ధనారీశ్వర తత్వాన్ని సంపూర్ణంగా ప్రజ్వలించుకోవటమే మాస్టర్స్. భిన్నత్వం అనే సముద్రం అడుగులు చూసేసాం మాస్టర్స్. మనం ఆ సముద్రంలో ఎన్నాళ్ళో ఉండిపోయాం.
వచ్చిన పని పూర్తి అయిపోయింది మాస్టర్స్. ఇంకా అంతర్ప్రయాణం చేసే సమయం ఆసన్నమైంది. మనలోని అర్ధనారీశ్వర తత్వం జాగృతం చేసుకునే సమయం ఆసన్నమైంది మాస్టర్స్. ఆ స్కందమాత తల్లి తన శక్తితో మనలోని అజ్ఞానాన్ని దగ్ధం చేస్తోంది మాస్టర్స్. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. తల్లి ఈ రోజు స్కందమాత రూపంలో మన అంతర్ముఖాన్ని బాహ్యముఖాన్ని సమతుల్యంలో ఉంచుకోమని గుర్తు చేస్తోంది మాస్టర్స్. స్కందమాత తల్లి మన అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి గుర్తు చేస్తోంది మాస్టర్స్.
తల్లి ఈ రోజు స్కందమాతగా మాతృ రూపంలో మనకి తోడుగా ఉంటోంది మాస్టర్స్. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాస్టర్స్, మీ చేతులు రెండు రుద్దుకొని మీ మూసి ఉన్న కళ్ళపై పెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మెల్లంగా మీ కళ్ళ మీద ఉన్న చేతులు తీసి మీ కళ్ళు తెరవండి మాస్టర్స్. ఈరోజు నవరాత్రి 5వ రోజు మీ అందరితో కలిసి ఆ స్కందమాత శక్తితో ధ్యానం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఎన్నో కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ నవరాత్రి పండగ చక్కగా మీ బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుకుంటారని ఆశిస్తున్నాము. ఈ నవరాత్రి ధ్యానం ఇలా ఈ ప్లాట్ఫామ్ మీద 9వ రోజు దాకా మీ అందరితో కలిసి చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించినందుకు ఎన్నెన్నో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్.